హాయ్ హలో అండి, నేను మీ నాగేశ్వరిని. ఇవాళ వీడియోలో లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇవాళ రోజున 30+ ఏజ్ అయిన లేడీస్ కానీ ఇక పిల్లలకు కానీ ఎవరికైనా కానీ విటమిన్స్ లోపం వల్ల రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. అలాగే కీళ్ళ నొప్పులు కానీ ఎముకలు బలంగా లేకపోవడం కానీ ఇలా చూస్తూ ఉన్నాము, చాలా చోట్ల వింటూ ఉన్నాము. సో ఈ స్మూతీ అనేది తీసుకోవడం వలన ఎముకలు పలచబడ్డం కానీ నొప్పులు కానీ కాలు తిమ్ముర్లు కానీ ఇలా తగ్గిపోతాయి అన్నమాట. వీటిల్లో విటమిన్ ఎస్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇలా పోషకాలన్నీ అందుతాయి. డైలీ తీసుకోవడం వలన పుష్కలంగా ఉండడంతో ఈ నొప్పులు, చిన్న చిన్న వ్యాధులు, తిమ్ముర్లు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు, వేరుశనగ విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్ ఇవల్ల అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. ముందు ఆ గింజలన్నీ వేసుకొని చిన్న మిక్సీ జార్లో ఇలా మెత్తగా పొడి చేసుకున్నాను. తర్వాత కొంచెం కొంచెంగా పాలు కానీ వాటర్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని మెత్తగా మెత్తటి పేస్ట్ లాగా, పల్పి ఏం లేకుండా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర స్మూతీ మిక్సర్ అలాంటివి ఏం లేవన్నమాట. ఇంట్లో నార్మల్ మిక్సీ ఉంది, మిక్సీలోనే చిన్న గిన్నెలో వేసుకొని ఇలా చేస్తున్నాను అనమాట. సో అది లేదు ఇది లేదు అని సాకులు చెప్పుకుంటూ కూర్చోకుండా సో ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకోవాలని నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో నేను గత కొన్ని రోజులుగా ఇలా చేస్తూ ఉన్నాను. ఎనర్జెటిక్గా, నీరసం లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుంచో ఈ విషయం తెలిసినా పాటించలేకపోతున్నాను. ఈ మధ్యకాలంలో బొత్తిగా ఎక్కువసేపు నిలబడ్డా అనుకోండి, వంట చేసిన, అంట్లు కడిగిన, ఇప్పుడు షింకుల్లో నిలబడే చేస్తున్నాం కదా, అలా చేసినప్పుడు కాళ్ళు తిమ్ముర్లు వస్తున్నాయి అన్నమాట. సో ఇది తగ్గడం ఎలా అని డాక్టర్ని సజెషన్ అడుగుతుంటే విటమిన్స్ లోపం వల్ల అని చెప్తున్నారు. సో ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాళ్ళు తిమ్ముర్లు, నొప్పులు వస్తాయి అన్నమాట. మెయిన్గా అరికాళ్ళు కింద కాలి భాగం పాదంలో నొప్పులు, తిమ్ముర్లు వస్తాయి. అవి తగ్గాలంటే ఇంక ఇలా చేసుకోక తప్పదు అని చెప్పేసి ట్యాబ్లెట్లు వేసుకోవడం కన్నా హాస్పిటల్ సైడ్ వెళ్ళడం కంటే కూడా తింటే బెటర్ కదా అని చెప్పేసి సో ఇంక ఇలా ట్రై చేశాను. నాకు వర్కౌట్ అయింది. 30+ ఏజ్ ఉన్న వాళ్ళకి మంచిగా, మహిళలకి, స్త్రీలకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, మీరు పాటించండి, మీరు చేసుకొని హెల్తీగా ఆరోగ్యంగా ఉండండి. దాంతోపాటు మీ పిల్లలకు కూడా పెట్టండి, మంచి హెల్తీగా పెరుగుతారనమాట. సో ఇక అవన్నీ మెత్తగా పేస్ట్ లాగా స్మూతీలాగా చేసేసుకొని నేను ముగ్గురికి చేస్తున్నాను అనమాట. సో 3 కప్స్ 3 బనానాలు వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను. దీని మీద బూస్ట్ వేసుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటుందన్నమాట. అంతే.